హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి సిఏ ఆఫ్ ది డేలో భాగంగా కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ చూడబోతున్నాం. ఈరోజు డే 10th. మరి చూస్తే క్రింది స్టేట్మెంట్స్ పరిశీలించండి అంటున్నాడు. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తున్నా అంటే 3వ ప్రపంచ తెలుగు మహాసభలు జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో జరిగినాయి. ఎందుకంటే ప్రపంచ తెలుగు మహాసభలు అనేది చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ పరంగా ఏదైనా సరే క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వీటి మీద అడుగుతారు. ఇటీవల కాలంలో మన ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి గారు అయితేనేమి, వెంకయ్యనాయుడు గారు అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా మాతృభాషకు ఇంపార్టెంట్ ఇవ్వండి. అది కాకుండా ఇటీవల కాలంలో మనం ఎంబీబీఎస్ కానీ లేదా ఇంజనీరింగ్ కానీ కూడా మాతృభాషలో బోధించాలి అనేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక మీదట మదర్ టంగ్కు చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఇంపార్టెంట్ బిట్గా మనం భావిస్తాం. సో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు 2020 అంటే ఈ సంవత్సరంలో జనవరి 3వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఎక్కడ జరిగినట్టు అన్నాడు? గుంటూరులోని శ్రీ సత్యసాయి స్పిరిచువల్ సిటీ ప్రాంగణంలో జరిగాయి అన్నమాట. మరి బి స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే మొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 2022వ సంవత్సరంలో భీమవరంలో జరిగినాయంటున్నాడు. ఎక్కడంటే భీమవరంలో జరిగినాయంటున్నాడు. అంటే 3వ ఎడిషనే కదా. సో 2026 జరిగింది 3వ ఎడిషన్. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం దాని మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు 2022వ సంవత్సరంలో ఎక్కడ జరిగినాయంటాడు? భీమవరంలో జరిగినాయి అంటున్నాడు. మరి రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినాయంటే 2023లో కాకుండా 2024లో జరిగినాయి. ఎక్కడ జరిగినాయంటే అవి రాజమహేంద్రవరంలో, అంటే రాజమండ్రిలో జరిగింది అంటున్నాడు. మరి 4th స్టేట్మెంట్ ఏం చెప్తున్నాడంటే 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు వెలుగుల సభకు హాజరైన మారిషస్ దేశ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు వెలుగుల సభకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరైనారంటే మారిషస్ దేశ అధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్. చూసారా, ఒక దేశాధ్యక్షుడే ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొన్నాడు. కాబట్టి ఈ యొక్క బిట్టును చాలా ఇంపార్టెంట్ మనం భావించాలి. మరి మారిషస్ దేశానికి చెందినటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఎవరంటే ధరంబీర్ గోకుల్. మరి పై వాటిలో సరైన స్టేట్మెంట్స్ ఏంటివి అడుగుతున్నాడు. ఇది ఖచ్చితంగా రాబోయే ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ భావించిన మిత్రమా. మనం 365 days ప్రతిరోజు ఇటువంటి క్వశ్చన్ పెడుతున్నాము. మరి ఒకసారి చూస్తే 3rd ప్రపంచ తెలుగు మహాసభలు 2026 ఇప్పుడు జరిగినాయి. ఎక్కడ జరిగినాయంటే గుంటూరులో జరిగినాయి. ఇది కూడా కరెక్ట్ వన్నే. ఇది చూసినప్పుడు ఖచ్చితంగా మొదటి 2 కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో మొదటిసారి ఎక్కడ జరిగినంటే భీమవరంలో 2020లో జరిగింది. ఇది కూడా కరెక్ట్ వన్నే. మరి 2024లో 2వ మహాసభలు జరిగాయి. ఎక్కడంటే రాజమండ్రిలో జరిగింది. ఇది కూడా కరెక్ట్ వన్నే. మరి ఈ యొక్క లేటెస్ట్ గా జరిగిన దాంట్లో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలుగు వెలుగుల సభకు చీఫ్ గెస్ట్ గా ఎవరు హాజరు కావడం జరిగిందంటే మారిషస్ దేశ అధ్యక్షుడైనటువంటి ధరంబీర్ గోకుల్. సో అన్ని కూడా కరెక్టే. మరి పనిలో పనుగా మరి యొక్క మారిషస్ దేశ రాజధాని ఏంది, మారిషస్ దేశం యొక్క కరెన్సీ ఏది కూడా ఇంపార్టెంట్ భావించండి. ఎందుకంటే భారతదేశానికి రూపీ ఎలాగో, భారతదేశానికి కరెన్సీ ఏమి రూపీ ఎలాగో మారిషస్ దేశానికి కూడా కరెన్సీ రూపీ గుర్తుపెట్టుకోండి. సో మారిషస్ దేశం యొక్క క్యాపిటల్ పేరు ఏమంటే పోర్ట్ లూయిస్. మరి యొక్క దేశం యొక్క కరెన్సీ పేరు ఏమంటే రూపీ, ఇండియన్ రూపీ లాగా ఇది కూడా రూపీనే. కాబట్టి మారిషస్ దేశం యొక్క క్యాపిటల్ వచ్చేసి పోర్ట్ లూయిస్, కాగా కరెన్సీ వచ్చేసి రూపాయి. మరి ఈ యొక్క క్వశ్చన్ అనేది మనకు సిఏ బ్రహ్మాస్త్ర 2026లోని భాగం అన్నమాట. మరి ఇది ఫుల్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉంది. జనవరి నుంచి డిసెంబర్ 2026 వరకు కేవలం 400 రూపీస్కే మీకు డైలీ సిఏ, దానికి పీడిఎఫ్లు, 100 బిట్స్తో పాటుగా ఎంసీక్యూ, ఈచ్ టెస్ట్ కంటెంట్స్ 30 బిట్స్ మీకు ఉంటుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. మరి యొక్క లింక్ నుంచి ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని నచ్చితే మనకి కోర్స్ పర్చేజ్ చేసుకోవచ్చు మిత్రమా. సో ఇది మిత్రమా, మరి ఇంతవరకు జరిగిన 10
CFDలు ఇంపార్టెంట్ భావించండి. ఇక ఇంపార్టెంట్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో ఎగ్జామ్స్ ఏది ఉన్నా కూడా ఒక రివిజన్గా చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. సో మరి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.